ట్విన్స్ ఉంటారు. ఐడెంటికల్ ట్విన్స్ అంటే ఇద్దరు ఒకే రకంగా ఉంటారు. అందరు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు వాళ్ళని చూసి. కొన్నిసార్లు ట్విన్స్గా పుడతారు కానీ పోలికలు ఉండవు, అన్ఐడెంటికల్ ట్విన్స్ అంటారు. ఇద్దరు ట్విన్స్ జీవితాన్న మీరు తీసుకొని చూడండి, ఏ ఊర్లో అయినా వారిద్దరి జీవితాలు ఒక రకంగా ఉండవు. పోలికలు ఒక రకంగా ఉంటాయేమో కానీ జీవితాలు మాత్రం ఏ ఇద్దరి జీవితాలు ఒక రకంగా ఉండవు. ఇప్పుడు దేవుని వాక్యంలోండి ముగ్గురు స్త్రీలు 3 విభిన్నమైన పరిస్థితుల గుండా వారి జీవిత ప్రయాణము సాగింది. అయితే ఆ పరిస్థితులలో వారు ఎలా స్పందించారో వాటి నుండి కొన్ని శ్రేష్టమైన ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకుందాం. జీవితంలో అనుకోని పరిస్థితులు మనందరికీ సంభవిస్తూనే ఉంటాయి. మనం అనుకున్నట్లుగా ఎవరి జీవితం కూడా సాగదండి. మనకి కొన్నిసార్లు చాలా షాక్స్ వస్తూ ఉంటాయి, చాలా ఊహించని పరిస్థితులు, ప్రతికూలమైన వాతావరణాలు ఎదుర్కొంటూ ఉంటాం. కొన్నిసార్లు మన జీవితం కొన్ని సర్ప్రైజెస్ కూడా వస్తూ ఉంటాయి, మన ఆనందపరిచే సంతోషపరిచే సందర్భాలు కూడా వస్తూ ఉంటాయి. కానీ మన విశ్వాస జీవితము ఎట్లా ఉంది అనేది ఎప్పుడు బయటపడుతుందంటే మనము అనుకోనని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడే. ఓన్లీ అట్ ద ఫేస్ ఆఫ్ అడ్వర్సిటీ రియల్ ఫెయిత్ ఇస్ ప్రూవ్డ్. నిజమైన విశ్వాసము, అసలు సిసలైన విశ్వాసము, భక్తి ఎప్పుడు రుజువు చేయబడుతుందంటే శ్రమల గుండా వెళ్ళినప్పుడు మాత్రమే. మొట్టమొదటి స్త్రీ నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్న వ్యక్తి ఎవరంటే ఆమె భర్త గొప్ప దైవజనుడు, దేవుని ద్వారా గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్న వ్యక్తి. ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారు కదా, ఎవరైనా దేవుని నుండి గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్న వ్యక్తి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. ఇది యోబు భక్తుని గుర్చి మరి చెప్పబడిన శ్రేష్టమైన సాక్ష్యం. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. వాట్ అ గాడ్లీ మ్యాన్. ఈరోజు నేను చెప్పబోతున్న మొట్టమొదటి స్త్రీ ఎవరంటే యోబు యొక్క భార్య. పేరు తెలీదండి, మిస్సెస్ జోబ్ అంతే. భార్య పేరైతే వ్రాయబడలేదు. బహుశా మనలో చాలామంది ఆమె పర్సనాలిటీకి, ఆమె ఆలోచన విధానానికి మనం ఫిట్ అవుతామేమో, అందుకని దేవుడు ఆమె పేరైతే దేవుని లేఖనాలలో వ్రాయించలేదు. యోబు యొక్క భార్య గొప్ప దైవజనునికి భార్య అయిపోయింది. దేవుని యందు భయభక్తులు కలిగే వ్యక్తికి భార్య అయిపోయింది. ప్రియమైన సహోదరి, నీవు దేవుని యందు భయభక్తులు కలిగే వ్యక్తిని భర్తగా కలిగి ఉన్నావంటే నువ్వు నిజంగా ధన్యురాలివే. నీకు సొంత ఇల్లు ఉన్నా లేకపోయినా, సొంత కారు ఉన్నా లేకపోయినా, ఈ లోక సంబంధమైన ఆస్తిపాస్తులు ఉన్నా లేకపోయినా, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిని ఇంట్లో నీకు భర్తగా ఉన్నాడంటే, ఒకవేళ వివాహం కాని వారు దేవుని యందు భయభక్తులు కలిగిన తల్లిదండ్రులకు నువ్వు పుట్టావంటే కూడా నీకు అది గొప్ప ఆశీర్వాదమే, గొప్ప దీవెనే. షీ హ్యాడ్ అ వెరీ వెరీ గాడ్లీ హస్బెండ్. కానీ ఈమె జీవితంలో చాలా సమృద్ధిని చూసింది, ఒక్కసారిగా అన్నీ కోల్పోయి లేమిని కూడా చూసింది. షీ సా ద వర్స్ట్, షీ సా ద బెస్ట్ అండ్ షీ ఆల్సో సా ద వర్స్ట్. శ్రేష్టమైన దినాలు చూసింది తన జీవితంలో, భయంకరమైన దినాలు చూసింది, అన్నీ ఉన్న పరిస్థితి చూసింది, ఏమీ లేని పరిస్థితిని కూడా చూసింది.